మనం చెప్పిన మాటల్లో అంటే పిల్లలు ఎందుకు అవుతారు? మా వాళ్ళు చేసే పనులకి పనిష్మెంట్ మాత్రం ఫస్ట్ నాకే పడుతుంది. దెబ్బలు పిల్లలకే తగిలినా నొప్పి మాత్రం అమ్మకే వస్తుంది. ఈ రోజు మా వాడికి లాస్ట్ డోస్ ఆఫ్ రాబీస్ ఇంజెక్షన్ మా క్వార్టర్స్ లో ఉండే స్ట్రీట్ డాగ్స్ వాడిని గీరాయి. సో దానికోసం 5 డోసెస్ ఇంజెక్షన్ అలా వేయించాము. ఈ రోజుతో అయిపోయాయి. ఇంకా వస్తూ జ్యూస్ అయితే తాగించేసి ఇంటికి తీసుకొచ్చాను. ఆర్మీలో జాబ్ చేసే ప్రతి ఒక్కరి పరిస్థితి మాక్సిమం 90% మగవాళ్ళకి అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు. పేరుకి కలిసి ఉంటామనే గానీ ఇంట్లో గ్రాసరీస్, వెజిటేబుల్స్ అలాగే షాపింగ్ దగ్గర నుంచి అన్ని ఆడవాళ్లే చూసుకోవాలి. ఇలాంటి హాస్పిటల్ టైంలో కూడా వాళ్ళు అందుబాటులో ఉండరు. ఇంట్లో వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ సడన్ గా ఇలాంటి అవసరాలు ఉంటే బయటకు కూడా వెళ్లి రావాలి. చిన్న పనే అయినా హాస్పిటల్ కి వెళ్లి వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది. ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి 1 అయిపోయింది. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక సెపరేట్ గా రైస్ అండ్ కర్రీ వండలేక ఇలా మొత్తం టమాటా రైస్ చేసేసాను కుక్కర్ లో పెట్టి. ఢిల్లీ రోడ్ల మీద బండి తోలడం అంటే పెద్ద టాస్కే. ఇంతకీ మీలో ఎంతమంది లేడీస్ కి స్కూటీ డ్రైవింగ్ చేయడం వచ్చో నాకు కామెంట్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ అబ్బా.